జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీరామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు, సలహాలు. ఈ వారం అనగా 18/1/2026 ఆదివారం పుష్యబహుళ అమావాస్య మొదలుకొని 24/1/2026 శనివారం మాఘ శుక్ల షష్ఠి వరకు. గ్రహస్థితులు: గురువు మిథునం, శని మీనం, రాహు కుంభం, కేతు సింహం, రవి మకరం, బుధుడు మకరం, శుక్రుడు మకరం, కుజుడు మకరం, చంద్రుడు ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల్లో సంచారం. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం కొన్ని పనులు చక్కగా సాగుతాయి. ఆగిపోయిన పనులన్నీ ఒక క్రమ పద్ధతిలో మీరు దాన్ని తీర్చిదిద్దుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ కూడా సమయానుకూలంగా మీ డబ్బులు చేతికి అందడం మీకు ప్రత్యేకత. చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. ఒక కేసు అనుకోండి, లేదా చిన్న బాధల నుండి విముక్తి పొందుతారు. ఒక సెటిల్మెంట్ జరిగేటట్టుగా ఈ వారం కలుగుతుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసేటువంటి దరఖాస్తు అనుకోండి, పెట్టినటువంటి దరఖాస్తు కొంత ముందుకు వెళ్ళి పని జరిగేటట్టుగా మీకు కొంచెం మనసు సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు కొంతమేరకు మంచి మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి విముక్తి పొందుతారు. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది ఈ వారం. అయినప్పటికీ కూడా కొంత ఉపశమనాన్ని పొందుతారు. మీరు చేసేటువంటి పనులలో మంచి సాంప్రదాయబద్ధంగా అనుకోండి, లేదా చక్కటి నియంత్రణతో మీరు ముందుకు వెళ్తుంటారు. దాంతో మీకు మనసు కుదుట పడుతుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల రంగం వారికి కూడా కొంత ఊరట కలిగిస్తుంది. స్పెక్యులేషన్లో ఉన్నవారికి కూడా కొంత ఊరట లభించినట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలునే కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందేటట్టుగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా బేషుగ్గా ఉంటుంది. దినసరి చర్యలలో కొంత ఉత్సాహంగా ముందుకు వెళ్తుంటారు. కార్యక్రమాలు ఎక్కడ ఆగకుండా కొంత సంతోషంగా పనులు చేసుకుంటారు. ట్రాన్స్ఫర్స్ కానీ, మీ బదిలీలు కానీ మీ ఫేవర్లో జరుగుతాయి. ఆగిపోయినటువంటి డబ్బులు చేతికి అందుతాయి. రివార్డులు, అవార్డులు, లేదా ఒక సంఘంలో మంచి గుర్తింపు, ఒక సన్మాన సత్కారాలు అటువంటి లభించేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల రంగం వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. ఇల్లు కొనుగోలు లేదా స్థలానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలో ఉంటుంటారు. కొంత ముందుకు వెళ్తుంటారు. ఖర్చులకు సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు మంచి మార్కులు రావడం, తర్వాత వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఊరట కలుగుతుంది. విదేశాలలో ఉద్యోగంలో ఉండి ఉద్యోగ అన్వేషణలో ఉన్న వారికి కొంత లాభసాటిగా మీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. అవివాహితులకు శుభవార్తలు వింటారు. సంతానం కొరకు ఎదురు చూసేవారికి కూడా శుభవార్తలు వింటారు. ప్రమోషన్స్ అటువంటి ఎదురు చూసేవారికి కొంత మీ ఫైల్స్ ముందు కదులుతాయి. ప్రమోషన్స్ కొరకు మీరు ఎదురు చూసేవారికి కూడా కొంత శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా, వ్యాపారస్తులు అనుకోండి, రాజకీయ పరంగా, విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి అందరికీ కూడా ఈ వారం కొంత లాభసాటిగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఖర్చులు అధికమవుతాయి. చేసేటువంటి పనుల లోపల కొంత ఇబ్బందిగా ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి కొంత పని భారం, విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. పై అధికారులు, పై యాజమాన్యం వారు కూడా మీకు కొంత ఎక్కువ బాధ్యతను అప్పగిస్తారు. వీరి పని చేసేటువంటి మనుషులు, పని చేసేటువంటి
నడవడిక ఉన్నది అనేటువంటిది మిమ్మల్ని గుర్తించి మీ పని భారాన్ని ఇంకా ఎక్కువగా మోపేటట్టుగా ఉంటుంది. కాకపోతే గుర్తింపు లభిస్తుంది, దాంతో పని భారం కూడా ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు అనుకోండి, లేదా ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. ఖర్చులు అధికమవుతాయి. వైద్య సేవలకు అవసరం పడేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్త్రాలను కొనడం ఈ వారం ప్రత్యేకత. చేసేటువంటి పనుల లోపల తప్పులు పోకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. వీసా కొరకు పనిచేసే వారికి, ప్రయత్నం చేసేవారికి కొంత ఊరట కలిగిస్తుంది. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి కొంత పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటకు వస్తారు. స్థిరాస్తుల కొరకు ప్లాన్లు వేస్తుంటారు. కొంచెం మందకొటిగా మాత్రం సాగుతుంది. చేసేటువంటి పనుల లోపల జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తే కొన్ని పనులు మీ ఫేవర్లో అయ్యేటట్టుగా ఉంటుంది. మీ చేసేటువంటి దైవానుకూల్యత ఎక్కువగా ఉంటుంది. మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించండి. తప్పకుండా ఉపశమనాన్ని పొంది మీ పనులు లాభాల బాటలో నడుస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వారం కొంత ఆచితూచి వ్యవహరించాలి. సమయస్ఫూర్తితో నడవాలి. ఖర్చులు పెరుగుతాయి. దూరపు బంధువుల రాక లేదా కొన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొని ఖర్చులు అధికంగా పెట్టవలసిన అవసరం ఉంటుంది. విద్యార్థులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసేవారు కూడా కొంత ఒక్కోసారి కాకుండా రెండోసారి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. నిరుద్యోగులు అనుకోండి, లేదా ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కూడా కొంత ఇబ్బందిగా, పని భారంగా ఉండేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత మందకొడిగా వ్యవహారాలు ఉంటాయి. రాజకీయంగా పరంగా ఉన్నవారికి కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. పెండింగ్లో పడతాయి. వారికి వచ్చే పదవులు అనుకోండి, వారికి వచ్చేటువంటి లాభాలు కొంత పెండింగ్లో ఉంటాయి. చేసేటువంటి పనులలో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధలు మాత్రం ఉంటాయి. వైద్య సేవలు అవసరం పడేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఎక్కడో మీకు కొంత ఆశ ఉంటుంది. ఈ వారం నాకు లాభం జరుగుతుంది అనేటువంటి మనస్సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. ఆ దృఢ సంకల్పమే మిమ్మల్ని ఈ వారం గట్టెక్కిస్తుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఈ వారం నెరవేరుతుంది. పనులన్నీ ఈజీగా మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా డబ్బులు విపరీతమైనటువంటి డబ్బులు రాకడ కూడా ఉంటుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. చేసేటువంటి పనుల లోపల మంచి నడవడికతో మీరు ముందుకు వెళ్ళి మీరు సమస్యలను మీరు మీ ఫేవర్లో అనుకూలంగా మలుచుకునేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి చాలా పనులు చక్కగా నెరవేరుతాయి. మెప్పు అంటే మీకు రివార్డు, అవార్డు వచ్చేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కూడా మంచి మార్కులు రావడం జరుగుతుంది. అవివాహితులకు కొంత శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి మంచి ఆనుకూల్యత లభిస్తుంది. దైవికమైనటువంటి కార్యక్రమాలలో, పూజలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. అన్ని ప్రయాణాలు లాభసాటిగా ఉంటుంది. ఈ వారమంతా కొంత మీకు లాభసాటిగా ఉంటుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత ఖర్చులు అధికమవుతాయి. మీరు అనుకున్న దానికంటే కొంత ఖర్చులు ఎక్కువగా పెట్టేటట్టే ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి శుభవార్త వింటారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని నిర్వర్తించుకుంటారు. అనుకోకుండా కొన్ని పనులు ఆకస్మికంగా జరిగేటట్టుగా ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల లోపల చర్చనీయాంశంగా ఉన్నప్పటికీ ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. దూర బంధువుల రాకతోని కొంత ఇల్లంతా కొంత సందడిగా, ఖర్చులు అధికమయ్యేటట్టుగా ఉంటుంది. విద్యార్థులకు కొంత మేరకు శుభవార్తలు వింటారు. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. చేసేటువంటి పనుల లోపల పని ఒత్తిడి, విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ను కూడా మీరు అధిగమించి ఎక్కువగా పని చేసి మెప్పు పొందడానికి మీరు ముందుకు వెళ్తుంటారు. ఈ వారం అంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. తప్పకుండా కొన్ని పనులు నెరవేరుతాయి.
తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వారం. స్థిరాస్తుల యోగం ఉంటుంది, ధన సంపాదన ఎక్కువగా ఉంటుంది, విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు, భూ సంబంధమైనటువంటి లాభాలు మీకు ఉంటాయి. ఇల్లు లేక ఇల్లు కట్టడం అనేటువంటిది కొంతమేరకు ముందుకు వెళ్తుంటాయి. సమయానుకూలంగా విపరీతమైనటువంటి డబ్బు రాబడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాకపోతే మీరు దాని కొరకు ఎక్కువగా విచారాలు చేస్తుంటారు. ఏ రకమైనటువంటి ప్లాన్ చేయాలి, ఏ రకంగా దాన్ని నిర్వర్తించుకోవాలి అనేటువంటి ప్రణాళికాబద్ధంగా ఆలోచనలలో నిమగ్నమవుతారు. మీ పిల్లలు కూడా మంచి మార్కులు లేదా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి సీట్ను పొందేటట్టుగా ఉంటుంది. దాంతో మీకు కొంత ఊరట, పిల్లల మీద అయినటువంటి ఆలోచనలు తగ్గుతుంది, సమస్యలన్నీ పోతాయి. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వింటారు. అవివాహితులకు కూడా తప్పకుండా శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. ఈ వారమంతా శుభాల బాట పడతారని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. మానసికమైనటువంటి ఆందోళన గురికవుతారు. మానసికంగా కొంత రుగ్మతలు వచ్చినట్టుగా ఉంటుంది. ఎక్కువగా విచారాలకు గురికాక తప్పదు. చేసేటువంటి పనుల లోపల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. శారీరకమైనటువంటి బాధలు పొందేటట్టుగా ఉంటుంది. మీ బంధువులు కొంతమేరకు విమర్శన ధోరణితోని మిమ్మల్ని చూస్తుంటారు. పిత్రార్జితం లాభకరంగా ఉంటుంది. అన్ని వ్యవహారాలు ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా దాన్ని మీ వైపు మలుచుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తుంటారు. విలువగల వస్తువులు కొంటారు. కొంత ఉద్యోగపరంగా అనుకోండి, ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. తోటి ఉద్యోగులు కొంత మీ మీద ఆడిపోసుకోవడమో లేదా మీరు చేసేటువంటి పనులను వారే చేసినట్టుగా చూపించుకోవడమో అటువంటిది చేయడం చేత కొంత మానసికమైనటువంటి విచారాలకు తప్పకుండా మీకు గురికాక తప్పదు. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని నమ్మండి, పూజించండి. తప్పకుండా కొంత దైవానుకూల్యత ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మెరుగుగా ఉంటుంది. బుధ శుక్రులు మంచి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో ఉండడం చేత ధనం పెరుగుతుంది. స్థిరాస్తుల యోగం ఉండేటట్టుగా ఉంటుంది. ఖర్చులు అధికమైనప్పటికీ సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. విలువగల వస్తువులు కొని తెచ్చుకుంటారు. బంధువుల రాకతోని ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. బంధుప్రీతి ఎక్కువైతుంది. స్థిరాస్తుల విషయం లేదా విలువగల వస్తువులను కొని తెచ్చుకుంటారు. ఇరుగు పొరుగు వారితోని సంబంధాలు నెలకొల్పుకుంటారు. ఆఫీసులో కార్యాలయంలో పనిచేసే వారికి లేదా వృత్తిలో ఉన్న వారికి అందరికి కూడా కొంత మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఉంటాయి. మీరు చేసేటువంటి పనులలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. డబ్బులు చేతికి అందుతాయి. తర్వాత మీకు ఫేవర్లో ట్రాన్స్ఫర్స్ అటువంటివి కూడా జరిగేటట్టుగా ఉంటుంది. బంగారం లేదా విలువగల వస్తువులు మీరు తెచ్చుకునేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. ఈ వారమంతా శుభ శకునాలే ఉంటాయని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఖర్చులు అధికమైనప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. చేసేటువంటి పనుల లోపల చాలా నిమగ్నతతోని, నిష్ఠతోని మీరు చేసి ఆ కార్యక్రమాలను పూర్తి చేసి మెప్పు పొందేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి పనుల లోపల మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు ప్రజల్లో మీకు దూసుకెళ్తుంటాయి. డబ్బులు చేతికి అందుతాయి. సమయానుకూలంగా డబ్బులు విపరీతంగా వస్తాయి. ఇంట్లో కొంత శుభకార్యాలోచనలు ఉంటారు. స్థిరాస్తుల యోగం ఉంటుంది. ఇల్లు లేదా వ్యవసాయ సంబంధించినటువంటి భూములను కొనడమో కొంత మీకు రావడమో జరిగేటట్టుగా ఉంటుంది. పిత్రార్జితం ఒక కొలిక్కి వస్తుంది. ధనాదాయం పెరిగేటట్టుగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో మంచి ఆనుకూల్యత లభించేటట్టుగా ఉంటుంది. కాకపోతే ఏదో తెలియనటువంటి విచారాలకు మాత్రం గురికాక తప్పదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియకుండానే కొంత విచారాలకు మీకు గురి అవుతుంటారు. అది ఎందుకో మీకే తెలియకుండా ఉంటుంది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన లేదా హనుమాన్ చాలీస పఠించండి. కొంత ఉపశమనాన్ని పొంది లాభాల బాటలో ఉంటారు. తదుపరి కుంభరాశి.
ఈ రాశి వారికి ఈ వారం మంచి శుభాల పథంలో ఉంటారు. కొన్ని అనుకున్న పనుల కంటే ఎక్కువగా పనులు కావడం, ధనాదాయం పెరగడం, చేసేటువంటి పనులలో మంచి రిజల్ట్ రావడము, మీ పిల్లలు మంచి మార్కులు లేదా సీట్ రావడము, వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ప్రమోషన్స్ లేదా అవార్డు రివార్డ్ రావడము, ఆగిపోయినటువంటి పనులు చేయడం, ఒక కోర్టు చిక్కుల నుండి విముక్తి పొందడం ఇటువంటి జరుగుతుంది. ఖర్చులు అధికమవుతాయి, సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. కాకపోతే చిన్న చిన్న అనారోగ్య బాధలు, ఉదరంకు కడుపుకు సంబంధించిన చిన్న వైద్య సేవ అవసరం పడేటట్టుగా ఉంటుంది. కానీ భయపడవలసిన పని ఉండదు. వైద్య సేవలతోని సమస్య పోతుంది. ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తప్పకుండా కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గత వారం కంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రవి, బుధ, శుక్ర, కుజులు 4 గ్రహాలు ఏకాదశ స్థానంలో ఉండడం చేత మీ పనులు ఎక్కడ ఆగవు. వీసా లాంటి కొరకు ప్రయత్నం చేసేవారికి కొంత ఊరట కలిగిస్తుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. కొంత విదేశ పర్యటనలు లాభిస్తాయి. ఉద్యోగంలో మీరు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి కలలో ఉంటారు. కానీ ఏం ఇబ్బంది కాకుండా ఒక స్థిరమైనటువంటి మీకు స్థానం లభిస్తుంది. ప్రమోషన్స్ లాభిస్తాయి. మీరు ఊహించకుండానే మీకు ఉద్యోగం ఉంటుందా పోతుందా అనేటువంటి విషయంలో ఉన్నప్పుడు ఈ గ్రహాలు యోగ్యత ఉండడం చేత మీకు తప్పకుండా ప్రమోషన్స్ వస్తాయి, లేదా ఉద్యోగంలో భద్రత ఏర్పడేటట్టుగా ఈ వారం కనబడుతుంది. వీసా కొరకు ప్రయత్నం చేయండి, తప్పకుండా ఉపశమనాన్ని పొందుతారు. తప్పకుండా వీసా లాభించేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో కొంత ముందుకు వెళ్తుంటారు. ఈ వారం గత వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి విముక్తి పొందుతారు. ఈ వారమంతా కొంత మీకు లాభాల బాటలో ఉంటారు. మంచి సంతోషకరంగా ఈ వారం గడుపుతారని చెప్పి ఈ మీనరాశి వారికి తెలియజేయడమైనది. కనుక మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇంకా కొంత ఎక్కువ లాభాలు, కొంత చెడు తగ్గేటట్టుగా ఉంటుందని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి.